అలేఖ్య, ఎవరు నువ్వు? నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? నా పేరు అవని. ఈ ఊర్లో పనుండొచ్చాను. ఇక్కడి కట్టుబాట్ల గురించి, ఈ ఊర్ని శాసిస్తున్న మీ అమ్మగారి గురించి అన్నీ తెలుసుకున్నాను. ఓ, ఆ గుడి దగ్గర జనాలకి పాఠాలు చెప్తుంది నువ్వేనా? ఈ పాటికి మా అమ్మ చేతిలో చనిపోయి ఉంటావనుకున్నానే. మనుషుల్ని చంపడం అంత ఈజీనా? మనం అడవుల్లో సంచరించే జంతువులం కాదు, సమాజంలో తిరుగుతున్న మనుషులం. మనకి కొంచెం మానవత్వం అనేది ఉండాలి. గుడి తలుపులు తెరవడం, ఆచారాలను మార్చేయాలనుకోవడం కూడా అంత ఈజీ కాదు. ఎవరో ఒకరు ఒక అడుగు ముందుకు వేస్తే ఏదైనా సాధ్యమే. అయినా నిన్ను మా ఇంట్లోకి ఎవరు రానిచ్చారు? మీ అమ్మే తీసుకునొచ్చింది. మీ అమ్మే నీ గదిలోకి పంపించింది. ఎందుకు పంపించింది? నీ ప్రేమ కథ గురించి చెప్పింది. నీ వల్ల ఊర్లో ఆగిపోయిన పెళ్లిళ్ళ గురించి చెప్పింది. తప్పు కదా? తప్పొప్పుల గురించి నీ దగ్గర పాఠాలు నేర్చుకునే పరిస్థితిలో నేను లేను. ఒక్క మనిషి కోసం ఊరందరూ శిక్ష అనుభవించడం న్యాయంగా ఉందా? నీతో ఇలాంటి మాటలు చెప్పించుకోవడం కోసం అయితే మా అమ్మ నిన్ను లోపలికి పంపించుండేదే కాదు. ఇంకేదో పనుండే వచ్చుంటావు. నీకు కావలసిన వాడు దొరకకపోతే? దొరుకుతాడన్న నమ్మకం నాకుంది. అప్పటి వరకు నేను ఇలాగే ఉంటాను. ఊరి పద్ధతులు ఇలాగే ఉంటాయి. నాకతని మీదున్న పిచ్చి ప్రేమే నన్ను అతన్ని కలుపుతుంది. ఇంకో రకంగా ఆలోచిస్తే నువ్వు 15 సంవత్సరాలుగా అతని గురించి ఎదురు చూస్తున్నావు అంటే అతను చాలా అదృష్టవంతుడే. సరే, నేనెందుకొచ్చానో చెప్తాను విను. నువ్వు ప్రేమించిన మనిషి ఎవరో తెలుసుకుని అతనితో మాట్లాడి నీ పెళ్లి జరిపిస్తాను అని మీ అమ్మకు మాటిచ్చాను. అయినా నీకంత అవసరమేముంది? గుడి తలుపులు తెరిపిస్తాను అని, ఊరిలో ఆగిన పెళ్లిళ్ళు ముందుకు సాగేలా చేస్తాను అని ఊరికి మాటిచ్చాను. నువ్వు నిజంగా నా పెళ్లి చేయగలవా? అదేమంత గొప్ప పని కాదు. అతనెవరో, ఎక్కడున్నాడో, అతని పేరేంటో చెప్పు. హైదరాబాద్లో ఉండే మనిషి అయితే వెంటనే వెళ్ళి మాట్లాడతాను. అతను నా గుండెల్లో ఉన్నాడు. అది సరే, అతనెలా ఉంటాడో చెప్పు. కనీసం అతని ఫోటో అయినా చూపించు. సరే, నా గురించి, ఊరి గురించి ఇంత బాధ్యత తీసుకున్నావు కాబట్టి చూపిస్తాను. అదిగో. అతనే. నా కలల రాకుమారుడు. పేరు శ్రీకర్. శ్రీకర్ అంటే నాకు ప్రాణం. శ్రీకర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. కాలేజీ రోజుల్లో తన వెంట పడుతూ ఉండేదాన్ని. ఆ రోజులే వేరు. ఏ ఆడపిల్ల ఇన్ని సంవత్సరాలు ఎదురు చూడదని అందరూ అంటారు. కానీ ఇతని కోసమైతే ఎదురు చూడొచ్చు కదా. ఇందాక ఇతనా అని షాక్గా అడిగా. ఇప్పుడు కూడా షాక్లోనే ఉన్నావు. నా శ్రీకర్ గురించి నీకు తెలుసా? ఎక్కడైనా చూసావా? తన గురించి ఎప్పటి నుంచో వెతుకుతున్నావు. నీకు తెలిస్తే చెప్పు, నేను వెంటనే వెళ్ళి కలుస్తాను. ఇతని గురించి నాకెలా తెలుస్తుంది? నేను చూస్తున్నది ఇప్పుడే అయితే.
శ్రీకర్ని తీసుకొచ్చి నాకు పెళ్లి చేయగలవా? మాట్లాడువేంటి? మాట్లాడు. నాకు పెళ్లి చేస్తానని మా అమ్మకి మాటిచ్చానని అన్నావు కదా, ఇతను ఎక్కడున్నాడో కనిపెట్టి ఇతన్ని తీసుకొచ్చి నాకు పెళ్లి చేస్తావా? 15 సంవత్సరాలు అయిపోయింది అంటున్నావు. ఒకవేళ అతనికి పెళ్లి గాని అయ్యుంటే? నువ్వితని గురించి ఎదురు చూస్తున్నావని అతనికి తెలియనప్పుడు పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా. శ్రీకర్ ఇలాంటి పరిస్థితిలో ఉన్నా నేనైతే వదిలిపెట్టను. నువ్వైతే ముందతను ఎక్కడున్నాడో తెలుసుకో. నీ మొహం చూస్తుంటే నాకు అనుమానం వస్తుంది. నా శ్రీకర్ని నువ్వు ఎక్కడో చూసావని. అవునా? ఇదిగో తొందరగా వెతికి తీసుకునిరా. నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఈ ఊరి ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. వచ్చినప్పుడేమో ఏదో అభయం ఇచ్చినట్టు మాట్లాడింది, వెళ్ళేటప్పుడు మాత్రం ఏదో కరెంట్ షాక్ తగిలినట్టు వెళ్ళిపోతుంది. వెళ్ళి చాలాసేపు అయింది. మన లేఖి అవినీతి సేపు మాట్లాడుతుందంటే గ్రేటే. కౌన్సిలింగ్ బాగా ఇస్తున్నట్టుంది. అక్క అదిగో వచ్చేస్తుంది. మాటలు అయిపోయినట్టున్నాయి. నా కూతురుతో మాట్లాడావా అవని? నా కూతురు మనసు మార్చావా? లేదంటే ఎలాగైనా పెళ్లి జరిపిస్తానని మా దగ్గర మాటిచ్చినట్టు తన దగ్గర కూడా మాటిచ్చావా? నిన్ను చూస్తుంటే నా కూతురు నీకు అనుకూలంగా ప్రవర్తించినట్టు అనిపించటం లేదు. మా బుజ్జి మావుల్దా జగముండి. నా ఆవేదన నీకిప్పటికైనా అర్థమైందా? అందుకనే నా కూతురు పెళ్లి జరిగిన తరువాతే ఆ గుడి తలుపులు తెరుచుకుంటాయి. ఊళ్ళో వాళ్ళందరి పెళ్లిళ్ళు అవుతాయి. ఇంకొకసారి నా ఊరొచ్చి నా మనుషులను రెచ్చగొట్టి నా మీద దండయాత్ర చేద్దామనే ప్రయత్నం చెయ్యకో. మా జనాల్ని మార్చేసి నీ వెనకొక సైన్యంలా మార్చుకుందామనుకున్నావా? అలాంటివి జరగవని. సిరిపురం అనే ఊరు ఉన్నంత వరకు, ఆ ఊర్లో రుద్రాణి ఉన్నంత వరకు నీలాంటి వాళ్ళు మా అక్క కాలి గోటిని కూడా టచ్ చేయలేరు. ఆడపిల్లవని, నా కూతురి వయసున్న దానివని మొదటి తప్పుగా వదిలేస్తున్నాను. మరొకరు అయ్యుంటే ఆడుకునేదాన్ని. బయలుదేరో. నీ కూతురు కోరుకునేవాడు అంత సులభంగా దక్కడు. ఈ విషయాన్ని మీ కూతురికి చెప్పుకోండి. ఇందాకటి వరకు పెళ్లి చేస్తానని మాటిచ్చి ఇప్పుడు ఇలా మాట మారుస్తున్నావేంటి? మీరు కోరుకునే పెళ్లి జరగడానికి పరిస్థితులు అనుకూలంగా అనిపించడం లేదు. అందుకే అలా అన్నాను.
అనవసరమైన ఆశలు మనసులో పెట్టుకోకపోవడం మంచిది. మన లేఖ్యతో మాట్లాడేసరికి బ్రెయిన్ అంతా బ్లాక్ అయినట్టుంది. శ్రీకర్ అంటే నాకు ప్రాణం. శ్రీకర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. మీకైతే అలాంటి విగ్రహం ఎక్కడా కనిపించలేదు కదా? లేదండి. పోలీసులు కూడా అలాంటి విగ్రహం దొరికినట్టు న్యూస్ ఏం చెప్పలేదు కదా? అలాంటిది ఏదైనా ఉంటే పోలీసుల కంటే ముందు మా ఊరు జనాలకే తెలుస్తుందండి. ఈ పాటికి ఊరంతా దాని గురించే మాట్లాడుకునేవారు. సరేనండి, థ్యాంక్ యూ. విగ్రహానికి సంబంధించిన ఏదైనా న్యూస్ తెలిస్తే కొంచెం ఈ నెంబర్కి కాల్ చేసి చెప్పండి. సరేనండి. మర్చిపోకండి, మీకు మంచి బహుమతి కూడా ఉంటుంది. అలాగేనండి, ఉంటాను. అమ్మయ్యా, ఇప్పుడు నాకు రిలీఫ్గా ఉంది. ఎవరికి ఫోన్ చేశావు? ఏం మాట్లాడావు? ఎందుకంత రిలీఫ్గా ఫీల్ అవుతున్నావు? అవని విగ్రహం గురించి సిరిపురం వెళ్ళింది కదా, ఆ ఏరియాలో కొన్ని నెంబర్లు సంపాదించి అందరికీ కాల్ చేసి అడిగాను. అందరూ విగ్రహం గురించి తెలీదనే అంటున్నారు. అందుకే ఫుల్ రిలాక్స్ అయ్యాను. ఇంకా అవని తపస్సులు చేసిన ఆ విగ్రహం దొరకదు కాక దొరకదు అని క్లియర్గా అర్థమవుతుంది. నాకు మాత్రం ఆ విషయం చాలా వండర్గా అనిపిస్తుంది. ఏ విషయం? ఆ పిల్లిగడ్డన్ డేవిడ్ వాళ్ళు విగ్రహం తీసుకుని బయలుదేరారు. యాక్సిడెంట్లో కాలి బూడిదైపోయారు. మరి అమ్మవారు ఏమైనట్టు? రెక్కలు జగనట? కాళ్ళొచ్చి నడుచుకుంటూ పోయినట్ట? లేదంటే తనకున్న మహిమలతో ఆకాశంలోకి పోయినట్ట? అసలు ఏమైనట్టు? విగ్రహం ఇంట్లో లేకపోవడం వల్ల పూజలు తప్పించుకున్నందుకు ఆనందంగానే ఉంది గాని విగ్రహం ఏమైందో నాకు అంతు చిక్కడం లేదు. ఆ విగ్రహం సామాన్యంగా ఎవరింటికి పడితే వాళ్ళింటికి వెళ్ళదు. మన కథను మలుపు తిప్పే వాళ్ళ ఇంటికే వెళ్తుంది. అవని, వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, రుద్రాని కూతురుతో మాట్లాడావా? ఆ అమ్మాయి పెళ్లి చేస్తానని మాటిచ్చావు కదా, ఆ అమ్మాయి ఇష్టపడుతున్న అబ్బాయి ఎవరో ఏంటో వివరాలు తెలుసుకున్నావా? మాట్లాడవేంటే? అక్కడేం జరిగింది? రుద్రానికి నీకు మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా? చెప్పవని. నీ మౌనం చూస్తుంటే నాకు భయంగా ఉంది. అక్కడేదో జరగరాంది జరిగిందనిపిస్తుంది. చెప్పవని. నేను ఊహించింది ఒకటైతే ఆ రుద్రాని ఇంట్లో జరిగింది మరొకటి. ఏం జరిగింది? రుద్రాని కూతురు అలేఖ్యతో మాట్లాడాను. నువ్విష్టపడిన అబ్బాయి పేరేంటని అడిగాను. తనెవరో నాకు చూపించింది. నా గుండె ఆగినంత పని అయింది. ఎందుకే? ఆ అబ్బాయిని చూస్తే నీకెందుకు అలా అనిపించింది? ఆ అబ్బాయికి నీకు ఏంటి సంబంధం? తాళిబంధం. ఆ అబ్బాయికి నాకు ఉన్నది భార్యాభర్తల సంబంధం. ఏమంటున్నావే? అలేఖ్య ప్రేమించింది ఎవరినో కాదు, నా శ్రీకర్ని. ఏంటి? అవునే, నా బావని ఎప్పటి నుంచో ఇష్టపడుతుందంట. నా బావనే చేసుకోవాలని
ఇంతకాలంగా పెళ్లి చేసుకోకుండా ఎదురు చూస్తుంది. నేను ఇది అస్సలు ఊహించలేకపోయాను. అలెక్య చాలా పట్టుదలగా ఉంది. నా కలల రాకుమారుడు పేరు శ్రీకర్. కాలేజీ రోజుల్లో తన వెంట పడుతూ ఉండేదాన్ని. ఇలా జరిగిందంటే నేను అమ్మవారి విగ్రహం గురించి, నీ పెళ్లి గురించి ఆలోచించి ఊర్లో అడుగు పెడితే నేనేడు అడుగులో నడిచిన నా బావని మరో ఆడది కోరుకుంటుందని తెలియడం ఏంటి? ఇదంతా నిజమా కలనా అన్నట్టుంది నాకు. అది శ్రీకర్ గారి గురించి అనవసరమైన కళ్ళలు కంటుంది. దానికి ఏమైనా పిచ్చా? దాని మాటల్ని బట్టి చూస్తే శ్రీకర్ గారు దాన్ని రిజెక్ట్ చేశారని తెలుస్తుంది. అలాంటప్పుడు అది ఇంతకాలం వెయిట్ చేయడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. అది సరే, నీకు శ్రీకర్ గారికి పెళ్ళైపోయిన సంగతి చెప్పావా? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? చెప్పాలని అనుకున్నాను. నేను చెప్పే నిజం ఎన్ని సమస్యలకు దారి తీస్తుందోనని భయపడి చెప్పలేకపోయాను. ఊరందరి ముందు రుద్రాన్ని ఎదిరించి ధైర్యంగా మాట్లాడిందానివి నువ్వు భయపడ్డామేంటే? నువ్వు చెప్పేస్తుంటే శ్రీకర్ గారి మీద ఆశలు వదిలేసుకొని ఉండేది కదా. ఎందుకు చెప్పలేకపోయాను? ఎందుకు ఆ క్షణం ధైర్యం చేయలేకపోయాను? నాకేం అర్థం కావడం లేదు. అమ్మవారి విగ్రహం సంగతి, నా పెళ్లి సంగతి వదిలే. దొరకాల్సిన సమయంలో విగ్రహం దొరుకుతుంది, జరగాల్సిన సమయంలో నా పెళ్లి జరుగుతుంది. మీ పెళ్లి విషయం రుద్రానికి అలేఖ్యకి చెప్పేద్దాం పదా. ఏం జరిగితే అది జరుగుతుంది. వద్దు, ఇప్పుడు నేనేం మాట్లాడలేను. అలేఖ్య తీరుని చూస్తుంటే మాకు పెళ్ళైందన్న విషయం తెలిసినా ఆ అలేఖ్య నా బావని విడిచిపెట్టాలా లేదు. ఎందుకు విడిచిపెట్టదే? ఆయన మరొకరి భర్తని ఎలా కోరుకుంటుంది? ఈ విషయం జనాలకి తెలిస్తే దాని మొహనే ఉమ్మేస్తారు. కూతురికి ఆ రుద్రాన్ని సపోర్ట్ చేసిందంటే జనం అంతా రుద్రానికి గడ్డి పెడతారు. వెళ్దాం పదా. ఆవేశంలో ఉన్నప్పుడు సమస్యలకు పరిష్కారం దొరకదు. మరిన్ని అనర్థాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మరి ఇప్పుడేం చేస్తావు? ఇంటికి వెళ్ళిపోదాం. ఏంటే ఇలా మాట్లాడుతున్నావు? అవకాశం వచ్చినప్పుడు అలేఖ్య మనసు మార్చే ప్రయత్నం చేస్తాను. అలాగే నీ పెళ్లి జరిపిస్తాను. నీ సమస్య ముందు నా పెళ్లి సమస్య పెద్దదేం కాదు. వదిలే. నిజాలు వాయిదా వేసుకోవడం జీవితాలకు ప్రమాదాలుగా మారతాయి. ముందు మనం ఇంటికి వెళ్ళిపోదాం. పెద్దింటి కోడలు కాబోతోంది. గౌరవం కలిగిన గొప్పింటి గడపలో అడుగు పెట్టబోతోంది. గొప్పింటి కోడలు అవుతావని నీ జాతకం గురించి చెప్పిన ఆ జ్యోతిష్యుడు ఆనాడే నీ నుదుటి మీద సీత కష్టాలు రాసున్నాయని చెప్పినా బాగుండేది. రాతని ఎవరూ తప్పించుకోలేరు గీత. సమస్యలతో పోరాడడం ఈ అవనికి చిన్నప్పటి నుంచి అలవాటే కదా. అంతిమ విజయం నాది అవుతుందనే ఆశతో బతికే మనిషిని నేను. ఏం జరుగుతుందో చూద్దాం. వెళ్దాం పద. నేను గనక విగ్రహాన్ని తీసుకుని రాకపోతే నా భర్తని వదిలి వెళ్ళిపోతాను. పౌర్ణమి రోజు దగ్గర పడుతుంది. ఇంతవరకు విగ్రహం ఆచూకీ మనకి తెలియనే లేదు. అవని అదే ప్రయత్నంలో ఉందని శ్రీకర్ మన దగ్గర చెప్తున్నాడు గాని అది ఎంతవరకు నమ్మాలో అర్థం కావడం లేదు. ఏమీ లేదు, టింకరింగ్ ఇస్తున్నట్టు కవరింగ్ ఇస్తున్నాడు అంతే. అవని ఎక్కడ తిరుగుతుందో ఎక్కడికి వెళ్తుందో తెలియటమే లేదు. ఏ ఇంట్లో అయినా ఒక సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా నిలబడి పరిష్కరించుకుంటారు. మీరు మాత్రం అవనిని ఓవైపు తోసేసి మీరందరూ ఏకమైపోయి ఇలా మాట్లాడటం ఎంతవరకు భావ్యమో చెప్పండి. అనుకోకుండా సమస్య వస్తే అందరం ఒక్కటవుతాం. సమస్యను సృష్టించిందే అవని అయితే ఎలా ఒక్కటవుతాం? మనము రోడ్డు మీద వెళ్తుంటాం, ఒకడి మీద మరొకడు దాడి చేసుకుంటూ ఉంటారు. మనము దాడికి గురి కాబడుతున్న వాణ్ణి సపోర్ట్ చేస్తామా, దాడి చేస్తున్న వాణ్ణి సపోర్ట్ చేస్తామా? అవని విషయంలో కూడా అంతే జరుగుతుంది.
భలే చెప్పావు బావా, శాబాష్.